రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరారు సంచలనం సృష్టించింది. వివిధ కేసుల్లో ముద్దాయి అంతర్రాష్ట్ర దొంగ మహమ్మద్ రఫీ పోలీసుల కనుగప్పి పారిపోయాడు. ఓ చోరీ కేసులో ఈ నెల 13న దువ్వూరు మండలం జిల్లేలకు చెందిన రఫీని అరెస్టు చేశారు. అదే రోజు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించారు. 2 రోజుల క్రితం ప్రొద్దుటూరు సబ్ జైలుకు తరలించారు. ఉదయం గోడ దూకి పారిపోయాడు రిమాండ్ ఖైదీ మహమ్మద్ రఫీ. ఇక సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి యూసఫ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. యూసఫ్. కడప జిల్లాలోని పొద్దుటూరు సబ్ జైలు నుండి రిమాండ్ ఖైదీ పరారు కావడం పెద్ద కలకలం తెస్తా ఉంది. ఇటీవల కాలంలో కడప సెంట్రల్ జైలుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని జైళ్లలో ఈ యొక్క దొంగలు పరారు కావడము, లేకుంటే లోపల సెల్ ఫోన్లతో అటు ఖైదీని కూడా సంభాషణ జరపడం, ఇవన్నీ కూడా పెద్ద సంచలనం సృష్టిస్తా ఉన్నాయి. గత 3 రోజుల క్రితం రాజుపాలెం మండలంలో పొద్దుటూరు చెందినటువంటి ప్రాంతంలో టంగుటూరు గ్రామంలో ఓ చోరీ కేసుకు సంబంధించిన వ్యవహారంలో దొంగ అరెస్ట్ అయ్యాడు. మహమ్మద్ రఫీ అనేటువంటి దొంగను దొంగలించేందుకు ఇంట్లో ప్రయత్నం చేస్తూ ఉండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి. అక్కడ నుండి నేరుగా పోలీసులు అయితే తీసుకువెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ కు తరలిస్తూ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ పొద్దుటూరు సబ్ జైలుకి అయితే అతన్ని తరలించారు. పొద్దుటూరు సబ్ జైలు నుండి ఆ యొక్క మహమ్మద్ రఫీ పరారు కావడం ఇవాళ ఉదయం గమనించినటువంటి అధికారులు ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచారు. ఇది అటు ఇటు ఈ వ్యవహారం మెల్లగా బయటికి రావడంతో ఇప్పుడైతే ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపట్టేందుకు సంసిద్ధం అవుతా ఉన్నారు. దాదాపు గత 5-6 నెలల నుంచి కూడా జైళ్ల శాఖ అధికారులు అయితే కడప జిల్లాలో తరచుగా ఈ యొక్క పరిశీలన కొనసాగిస్తా ఉన్నారు. జైళ్లలో ఏం జరుగుతా ఉన్నాయని. ఇటువంటి నేపథ్యంలో ఈ మహమ్మద్ రఫీ అనేటువంటి అంతర్జాతీయ దొంగగా ఏదైనా పోలీసులు కూడా గుర్తించారు. ఇప్పటికే రైట్, థ్యాంక్ యూ యూసఫ్.